ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన భోగాపురంలో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఎయిర్పోర్ట్ ని, శ్రీకాకుళం జిల్లాలో మూలపేట కన్స్ట్రక్ట్ చేస్తున్న మూలపేట పోర్ట్ ని కనెక్ట్ చేస్తున్న కోస్టల్ హైవే గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన విశాఖపట్నానికి, విజయనగరానికి, శ్రీకాకుళానికి ఒక కొత్త ఎయిర్పోర్ట్ని భోగాపురంలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదే మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ని అలానే మూలపేట పోర్ట్ని కనెక్ట్ చేయడానికి ఒక కోస్టల్ హైవే అయితే వేస్తున్నారు. ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, మన భీమిలి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఒక బీచ్ కారిడార్ అయితే అప్రూవ్ అయింది. ఈ హైవే కూడా తొందరలోనే కన్స్ట్రక్షన్ అవబోతుంది. ఒకవేళ ఈ రెండు హైవేలు కంప్లీట్ అయితే మూలపేట పోర్ట్ నుంచి శ్రీకాకుళం నుంచి మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ అక్కడి నుంచి మన విశాఖపట్నానికి ఈజీగా బీచ్ రోడ్లో హ్యాపీగా మంచి విజువల్ చూస్తూ వచ్చేయచ్చు. ఇప్పుడు ఈ రూట్ మ్యాప్ని మనమైతే మ్యాప్ వేలో చూద్దాం. ఎగ్జాక్ట్గా నేను చెప్పను ఇదే రూట్ మ్యాప్ అని చెప్పి, బట్ ఇలా ఉండొచ్చు అని చెప్పేసి నేనైతే ఒక మ్యాప్ అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు మ్యాప్ని అయితే చూద్దాం. తర్వాత ఈ హైవే గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. మరి వెళ్దామా మ్యాప్ వేలోకి? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్కి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన మూలపేట పోర్ట్ అనమాట. సో ఈ మూలపేట పోర్ట్ని అలానే మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, విశాఖపట్నాన్ని కనెక్ట్ చేయడానికి ఒక కోస్టల్ హైవే అయితే వేస్తున్నారు. ఈ హైవేలో ముఖ్యంగా కనెక్ట్ అయ్యే ప్లేసెస్ ఏంటంటే, మన మూలపేట పోర్ట్ నుంచి శ్రీకాకుళం నుంచి అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆ తర్వాత మన విశాఖపట్నం. ఇలా మొత్తం ఈ హైవే 200 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఈ హైవే కంప్లీట్ అయితే చాలా వరకు డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయి. అండ్ మొత్తం ఈ కోస్టల్ కారిడార్ అంతా కూడా మనం చూసుకోవచ్చు, చాలా ఊర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఉమ్మిలాడ, తర్వాత నందిగాము, కళింగపట్నం, తర్వాత శ్రీకూర్మం, కొయ్యం, టెక్కలి, తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్తే మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అండ్ అలాగే భీమిలి, అండ్ అలా ముందుకు వెళ్తే మన విశాఖపట్నం. సో ఇవన్నీ కూడా మనకి ఈ హైవేలో కనెక్ట్ అవుతున్నాయి. సో ఈ ఊర్లన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి టెక్కల్ అని వచ్చింది కదా, టెక్కల్ మళ్ళీ మనకి మన మూలపేట దగ్గరలో ఉంటుంది. ఇది వేరే చిన్న గ్రామం అనమాట టెక్కల్ అని చెప్పి. సో చూస్తున్నాం కదా, మనకి మొత్తం కంప్లీట్గా ఈ విధంగా హైవే అయితే ఉంటుంది. అండ్ ఈ హైవే టోటల్గా 200 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ హైవేకి రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమరీ అప్రూవల్ ఇచ్చింది. సో ఈ హైవేకి డిపిఆర్ ప్రిపేర్ అయ్యి అండ్ కంప్లీట్గా ఈ హైవే కంప్లీట్ అయిందంటే కంప్లీట్గా ఈ ఏరియా అంతా కూడా చేంజ్ అవుతుంది. అండ్ డెవలప్మెంట్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఈ రూట్లో జరుగుతాయి. ఆ డెవలప్మెంట్స్ ఏంటి, అండ్ అలాగే ఈ రూట్ డెవలప్ చేయడం వల్ల ఈ రూట్లో మనకి ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతున్నాయి, ఆ డెవలప్మెంట్స్ అయితే మనకి ఏంటి ఉపయోగాలు అన్న విషయాలను కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో మరి వెళ్దామా ఈ హైవే ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి? చలో ఫ్రెండ్స్, చూసారుగా, మీకైతే మ్యాప్ వ్యూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మనకి ఈ హైవే అయితే ఉండొచ్చు, బట్ చూద్దాం ఎలా వస్తుందో హైవే అనేది. వన్స్ డిపిఆర్ ప్రిపేర్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఈ హైవే గురించి. సో ఇప్పుడు మనమైతే ఈ హైవే గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం. మరి తెలుసుకుందామా? మన ఉత్తరాంధ్రలో టూరిజం, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీస్ ఇవన్నింటినీ మార్చే ఒకే ఒక భవిష్యత్తు మార్గం మన మూలపేట పోర్ట్ నుంచి మన విశాఖపట్నం బీచ్ వరకు బీచ్ కారిడార్, అదే మన కోస్టల్ హైవే. ఈ హైవే దాదాపుగా 200 కిలోమీటర్లు ఉంటుంది. మన విశాఖపట్నాన్ని, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, అలానే ముందుకు వెళ్ళామంటే మన శ్రీకాకుళాన్ని, తర్వాత మూలపేట పోర్ట్ని కనెక్ట్ చేస్తుంది. మొత్తం 200 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 200 కిలోమీటర్ల జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. జర్నీ కూడా చాలా హ్యాపీగా బ్యూటిఫుల్ విజువల్స్తో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటారా, మరి బీచ్కి దగ్గరలో వెళ్తాం కదా, అండ్ మనకి లెఫ్ట్లోనే దగ్గరలో బీచ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం మూలపేట నుంచి విశాఖపట్నం వస్తూ ఉంటామో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా బ్యూటిఫుల్ వ్యూ అయితే. కంప్లీట్గా మనకి ఈ విధంగా బీచ్ వ్యూ ఉంటుంది, పక్కనే హైవే ఉంటుంది.
హైవేలో అలా వెళ్తూ బీచ్ని చిల్ అవుతూ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ హైవే మ్యాక్స్ 4 లేన్ అయితే ఉంటుంది. గ్రీన్ఫీల్డ్ హైవే కనుక ఖచ్చితంగా యాక్సిస్ కంట్రోల్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఒకవేళ అలాగని ఉంటే మనం చాలా చాలా తొందరగా మన మూలపేట పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి రావచ్చు. అండ్ అలానే మన నేషనల్ హైవే 16 ఉంది కదా, ఈ హైవే పైన కూడా భారం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అలా జరగడం వల్ల ఏమవుతుందంటే ప్రమాదాలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ హైవే వల్ల. అలానే మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి మూలపేట నుంచి మన భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మధ్యలో చాలా నదులు ఇంకా వాటర్ వెళ్ళి మన సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఇలాంటి ఏరియాస్లో ఎలివేటెడ్ కారిడార్స్ వస్తాయి, అంటే బ్యూటిఫుల్ బ్రిడ్జెస్ వస్తాయి. ఈ బ్రిడ్జెస్ని ఐకానిక్ బ్రిడ్జెస్ కన్సిడర్ చేస్తే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ చూద్దాం ఎలా ఉంటుందనేది. వన్స్ డిపిఆర్ ప్రిపేర్ అయిందంటే మనకి కంప్లీట్గా ఈ హైవే గురించి డీటెయిల్స్ తెలుస్తాయి. అప్పుడు ఖచ్చితంగా ఈ హైవే గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఇంకా మనం ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పుకోవాలంటే ఇది కోస్టల్ కారిడార్ కనుక తీర ప్రాంతానికి అంటే సముద్ర తీర ప్రాంతానికి చాలా అభివృద్ధిని తీసుకొస్తుంది. అలానే బీచ్ సైడ్ డ్రైవ్ అంటే మనం గోవాలో వెళ్తుండడం చూసారా, కొన్ని రోడ్లు అయితే ఉంటాయి, అలా మనం వెళ్తూ ఉంటే పక్కన బీచ్ కనిపిస్తూ ఉంటుంది, ఆ స్టైల్లో ఉంటుంది. ఒరిస్సా నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా ఈజీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఎలా రావచ్చు అనేది. ఒకవేళ భువనేశ్వర్ నుంచి వస్తూ ఉంటే ఎగ్జాక్ట్గా అక్కడ డైవర్షన్ తీసుకుని ఈ కోస్టల్ కారిడార్ హైవేలోకి అయితే వచ్చేయచ్చు. అండ్ అలానే ఈ హైవేలో కూడా చాలా వరకు డెవలప్మెంట్ జరుగుతాయి. ఎలా జరుగుతాయి అంటే మీకు తెలిసిందే కదా, వన్స్ ఒక హైవే పడిందంటే హైవే పక్కన మనకి మ్యాక్స్ లేఅవుట్స్ రావచ్చు, ఇంకా ఆ చుట్టుపక్కల హోటల్స్ రిసార్ట్స్ అన్నీ కూడా డెవలప్ అవ్వచ్చు. అండ్ ఆల్రెడీ మనకి తెలిసిందే కదా, రియల్ ఎస్టేట్ వాళ్ళు లేఅవుట్స్ వేసే ఉంటారు. ఖచ్చితంగా నాకు ఆ దగ్గరలో లేఅవుట్స్ తెలిస్తే మీతో షేర్ చేసుకుంటాను. మరి మీరు ఆ లేఅవుట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా లేదనేది కామెంట్ చేయండి. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఈ హైవే కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల మనకి ఆ చుట్టుపక్కల హోటల్స్ రిసార్ట్స్ వస్తాయని చెప్పాను. ఒకవేళ హోటల్స్ రిసార్ట్స్ అన్నీ వచ్చాయంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అంటే ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ కోస్టల్ హైవే వల్ల. సో ఇలా చాలా చాలా డెవలప్మెంట్స్ అయితే వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇంకా చాలా బిజినెస్లు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది, అలానే చాలామంది ఉపాధి పొందుతారు. సో ఈ ఒక్క హైవే వల్ల ఎన్ని చేంజెస్ చూసారా. అలానే మనకి మ్యాక్సిమం ఈ హైవే నుంచి నేషనల్ హైవే 16 కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని ఊర్ల నుంచి మనకి చిన్న చిన్న రోడ్ల ద్వారా ఈ 2 హైవేలు కనెక్ట్ అవుతాయి. ఆల్రెడీ మన వైజాగ్లో చూస్తున్నట్లయితే భీమిలి నుంచి విశాఖపట్నం వస్తున్నప్పుడు చాలా కనెక్టింగ్ రోడ్స్ అయితే ఉంటాయి. ఈ రోడ్స్ అన్నిటిని మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఈ కనెక్టింగ్ రోడ్స్ గురించి కూడా ఒక వీడియో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు. సో నేనైతే మీకు క్లియర్గా ఈ హైవే యొక్క డెవలప్మెంట్స్ గురించి అండ్ ఈ హైవే రూట్ గురించి అండ్ అలానే కంప్లీట్గా ఈ హైవే వస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో అన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఫైనల్గా ఇంకొక మాట, మూలపేట పోర్ట్ నుంచి విశాఖ బీచ్ వరకు ఈ కోస్టల్ హైవే ప్రాజెక్టు ఉత్తరాంధ్ర టూరిజానికి ప్రాణవాయువు లాంటిది. ఇది కేవలం రోడ్డు కాదు, ఒక అభివృద్ధి మార్గం. మీ అభిప్రాయాలని తప్పక కామెంట్ చేయండి మర్చిపోకుండా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. నేనైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అందరికీ నేను చెప్పేది ఒకటే, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.